హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు బాపట్ల న్యూస్ ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు కాకరకాయ నిలువ పచ్చడి పెడుతున్నాను. మీలో ఎవరు కాకరకాయ ఇష్టం ఉండదో వాళ్ళు ఇలా నిలువ పచ్చడి చేసుకుని ఒకసారి తిని చూడండి. చాలా టేస్టీగా ఉంది. నాకు కూడా కాకరకాయ అంటే అంత ఇష్టం ఉండదు, అందుకే ఈరోజు ట్రై చేశాను. పచ్చడి పెట్టి చాలా బాగా వచ్చింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ చేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆవాలు మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీలకర్ర వేసుకుని అది డ్రై రోస్ట్ అయిన తర్వాత మనం చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు గుజ్జు తీసి దాన్ని ఉడకపెట్టుకోవాలి. ఉడికిన తర్వాత అదే ప్యాన్లో కాకరకాయలు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ 1/2 kg వరకు ఆయిల్ వేసుకుని కాకరకాయ ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ ఫ్రై అయిన తర్వాత దానిలో తాలింపు వేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జు తాలింపు బాగా చల్లారనివ్వాలి. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసుకున్న మెంతులు ఆవాలు మిక్సీ పెట్టుకోవాలి. ఒక చిన్నులపై మిక్సీ పెట్టుకోవాలి. ఇవన్నీ కాకరకాయ ముక్కలు ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్లో చిన్నులపాయలు, చింతపండు గుజ్జు, ఆవాలు మిక్స్డ్, సాల్ట్, కారం ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఈలోపు ముందుగా మనం వేసుకున్న తాలింపు కూడా చల్లారిపోయి ఉంటుంది, అది కూడా కలుపుకోవాలి. ఈ ఆయిల్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది, ప్లీజ్ చూడండి, లైక్ చేయండి.